నేనైతే మస్తుకున్నా. ఈ సండే అయితే మాకు చాలా బోర్ కొట్టింది. మేము హ్యాపీగా ఉండాలని మా మమ్మీ గార్డెన్లోకి తీసుకెళ్ళి మాకు కొన్ని యాక్టివిటీస్ చేయించింది. ఏమేమి యాక్టివిటీస్ మా మమ్మీ చేయించిందో ఏ వీడియోలో చూద్దామా మనం. మరి ఎన్ని యాక్టివిటీస్ చేయాలంటే బలం కావాలి కదా, అందుకే మా మమ్మీ బ్రేక్ఫాస్ట్లో అందరికి ఇష్టమైన పులిహోర చేసింది. నా ఫేస్ కొంచెం డల్ అనిపిస్తుంది కదా, ఎందుకంటే నా బాడీ కొంచెం డిహైడ్రేట్ అయింది. ఇప్పుడు నేను అయితే చాలా వాటర్ తాగుతున్నా. ఇంకా నేను ఇప్పుడు ఓకే, మీరు కూడా చాలా వాటర్ తాగాలి. ఓకే, ఇక్కడైతే మేము తింటున్నాము. ఇక్కడ ఇబ్బు ఐస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా భయపడిస్తారో. నాకు చాలా భయం. తిన్న తర్వాత మేము బయటికి వచ్చాము. అప్పుడే మా అమ్మ వచ్చి మాకు అడిగింది మనం ఎక్కడికి వెళ్తున్నామని. మా తమ్ముడు ఇంకా నేను ఒక గెస్ చేసాము. అదేంటంటే గార్డెన్ అని అడుగుతున్నాము. నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాము. వీఆర్ సో హ్యాపీ. మా ఫస్ట్ యాక్టివిటీ అయితే కోడ్లకి ఫుడ్ పెట్టడం. ఇప్పుడైతే నాకు చాలా భయం అవుతుంది, ఎందుకంటే నాకు కోడ్లు అంటే భయం. దీనిది ఆ పెద్దది ఉంది కదా రెడ్ కలర్ది, అదంటే చాలా భయం. మా తమ్ముడు కూడా భయం. అందుకే నేను మా తమ్ముడు చేయి పట్టుకొని వాటికి తినిపిస్తున్నాము. చూసారా, ఆ చిన్నది చాలా క్యూట్ ఉంది కదా. ఇప్పుడు మా తమ్ముడు ఫస్ట్ టైం పెట్టాడు. ఇక్కడైతే కొంచెం వేసాము కదా, అక్కడ కూడా వేయడానికి మేము వెళ్తున్నాము. చూసారా, ఇక్కడ మా మమ్మీ నిల్చొని అంటే చూడండి ఎట్లా కొనుస్తున్నాయో. మా మమ్మ అంటే చాలా ప్రాణం వాటికి. నాకు కూడా చాలా ఇష్టం. చూసారా ఎంత మంచిగా తింటున్నాయో. నాకు భయం కూడా, నేను కూడా వాటికి పిలుస్తున్నా. కొంచెం భయం, ఇంకా చాలా చాలా ఇష్టం. నేనైతే పిలుస్తున్నాను, అవైతే అక్కడ తినడం బిజీ ఉన్నాయి. ఇప్పుడైతే మా తమ్ముడు కూడా వేస్తున్నాడు. ఇక్కడ చూస్తున్నా, ఇదే నాకు చాలా భయం. ఇదే మా ఫస్ట్ వన్ మా ఇంట్లోకి పెరిగింది. వాళ్ళ తమ్ముడు అన్నీ ఎవరో పట్టుకొని పోయారు. సారీ కదా వాళ్ళ కోసం. చూసారా ఎంత పెద్దగా అయిపోతుందో, అందుకే చాలా భయం. ఇప్పుడైతే బనానా ట్రీ చూపిస్తాను. ఇవి చిన్నగా ఉన్నప్పుడే మీరు ఒక వీడియోలో చూసారు కదా. ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా ఉందో. నాకైతే రా బనానా ఫ్రై అంటే చాలా ఇష్టం. ఇంకా ఇవి పెద్దగా అయితే మా మమ్మ అయితే అంటే ఫ్రై కాదు, చిప్స్ చేస్తుంది అన్నది. చూసారా ఎంత పెద్దగా ఉందో. ఫ్లవర్ షేప్ గిటంగా చాలా బాగుంది. ఇది మా సెకండ్ బనానా ట్రీ. చూసారా ఎంత బాగుందో. ఫ్లవర్ షేప్ కూడా బాగుంది కదా, కానీ ఇవి రావట్లేదు. నాకు తెలియదు, మీరు ఫ్రై ఇంకా కర్రీ తింటారా. ఇదైతే మూడో చెట్టుది బనానా ట్రీ. నాకైతే బనానా ట్రీ చాలా ఇష్టం. మీ అందరికి కూడా బనానా ఫ్రై అంటే ఇష్టం కదా. నెక్స్ట్ అయితే పపాయ. చూసారా మా మమ్మీ చాలా ట్రై చేసింది, కానీ పాయ కింద పడలేదు. ఇప్పుడైతే మా ఇంట్లో ఉన్న మైక్ నేను తెంపుతానని చట్టే ఎక్కేసాడు. మా మమ్మీ చెప్తుంది ఎక్కకు, అది కింద పడుతుంది, కానీ వినలేదు. మీరు వీడియో తీయండి అని చెప్తుండ్రు. చూసారా ఎట్లా తీస్తున్నాడో. మా డాడీ కూడా మంచిగా క్యాచ్ చేస్తున్నాడు. పపాయ ట్రీ చాలా వీక్ అంత కదా. మా మమ్మీ మైక్కి ఎక్స్ప్లెయిన్ చేసింది పపాయ ట్రీ ఎక్కకూడదు, అది చాలా వీక్ అని. మీరు కూడా ఎప్పుడు పపాయ ట్రీస్ క్లైంబ్ చేయకండి. ఇప్పుడైతే మేము అవకాడో కట్ చేద్దాము. రండి చూద్దామా. అక్కడ చూడండి మా మమ్మీ ఆరో పెట్టింది కదా, అక్కడనే మేము అవకాడో కట్ చేస్తున్నాం. కింద పడి మొత్తం పగిలిపోయింది, ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది కదా. 1 2 3 ఇది రోజెస్. చూసారా ఎంత బాగున్నాయి రోజెస్. ఇప్పుడైతే మేము కట్ చేస్తున్నాము, ఎందుకంటే మా మమ్మీ వీటది పౌడర్ చేస్తుంది. చూసారా ఎంత బాగున్నాయో ఫ్లవర్స్, కానీ కట్ చేయాలి. ఇప్పుడైతే మేము టమాటోస్ కట్ చేయడానికి వెళ్తున్నాం. చూసారా ఎన్ని పపాయాస్ కట్ చేసాము. ఇప్పుడు చూడండి టమాటోస్. లాస్ట్ సండే వీడియోలో టమాటోస్ పచ్చిగుండే, ఇప్పుడు చూడండి ఎంత బాగాయో. ఇప్పుడైతే నేను తమ్ముడు కట్ చేస్తున్నాము. ఇప్పుడైతే మేము కట్ చేసి బయటికి వెళ్తున్నాము. ఇప్పుడైతే మేము ఏమేమి హార్వెస్ట్ చేసామో మీకు చూపిస్తా. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే రోజెస్, నెక్స్ట్ అయితే పపాయాస్, ఇంకా అవకాడో. చూసారా మళ్ళీ పెద్ద పపాయ. చూసారా ఎంత బాగుందో. మళ్ళీ ఇవన్నీ హార్వెస్ట్ చేసాము. నేను చూడండి ఎట్లా పెట్టుకున్నాను. ఇదైతే పపాయ ఇప్పుడైతే పండిపోయింది. చూసారా ఎంత బాగుందో, కానీ నేను పపాయాస్ తినను. నాకు అస్సలు ఇష్టం లేని ఫ్రూట్ ఏదంటే పపాయ.
ఎందుకో నాకు తెలియదు, ఎందుకో ఇష్టం లేదు నాకు ఇది, కానీ చాలా స్వీట్. నా ఎక్స్ప్రెషన్ చూసారా మీరు? ఈ పపాయ నేను తినలేకపోయాను, మొత్తం మమ్మీకి ఇచ్చేసా. చూసారా, మొత్తం ఇచ్చేసా. చూసారా మా తమ్ముడు ఎక్స్ప్రెషన్స్? ఇప్పుడు చూడండి, తినలేకపోయి ఎట్లా పెడుతున్నాం మూతి. ఇప్పుడు చూడండి, మిడిల్ నుంచి తినలేకుండా అని పక్క నుంచి తింటుండు. చాలా ఫన్నీ కదా. నానమ్మ, నువ్వు నా ఈ వీడియో చూస్తుంటే ఐ లవ్ యూ. మేము నానమ్మని దద్దా అని పిలుస్తాం. వి మిస్ యూ దద్దా. చూడండి ఇబ్బు ఎంత ఫన్నీగా తింటున్నారో, లాస్ట్కి కింద పెట్టి వెళ్ళిపోయాడు. ఇంకో విషయం, మీ అందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఆంటీలు థ్యాంక్ యూ, మా మమ్మీ కూడా. మేమైతే చాలా ఆడుకుంటున్నాము. మా మమ్మీ అయితే వడియాలు పెట్టింది, ఈరోజు అయితే ఫ్రై చేసింది. చాలా క్రిస్పీగా ఇంకా యమ్మీగా ఉన్నాయి, ఎందుకంటే మా మమ్మీ షీమాతో చేసింది. చూడండి, మేమైతే ఇప్పుడు సైక్లింగ్ చేసుకుంటున్నాము. ఇప్పుడైతే నా ఫేవరెట్ కర్రీలో మా మమ్మీ ఎగ్ వేసేసింది. అప్పుడు నేను పండుకుంటుంటే నాకు నిద్ర వచ్చేసింది. నేను లేచిన తర్వాత ఇప్పుడైతే నేను కర్డ్ రైస్ తింటున్నాను. ఇంకా నేను డ్రాయింగ్ చేసిన, అదేంటంటే రెయిన్బో ఫ్లవర్ ఇన్ ద సీ, ఇంకా ట్రీ. A for Asma, I for Inu, N for Niranjan, finally I for Ibbu. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే, టేక్ కేర్.